చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి ఒక 20-25 రోజులు అవుతుంది. ఈ సమయంలోనే ఆయన చెప్పినటువంటి పెన్షన్ పెంపు కావచ్చు, 1వ తేదీ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు జీతాలు పడే విషయంలో కావచ్చు 100% సక్సెస్ అయ్యారు. ఇదే సమయంలో కూడా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి మద్యం పాలసీ కావచ్చు, ఇసుక విధానం కావచ్చు, వీటిని సమూలంగా ప్రక్షాళన చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ముందడుగు వేశారు. 2-3 రోజుల్లో ఇసుక ఫ్రీ విధానాన్ని తీసుకొని రాబోతున్నారు. గతంలో ఇసుక కొనాలంటే ట్రక్ వచ్చి 4,000, 5,000, టన్ను వచ్చి 7,000, 8,000 పలికిన సందర్భాలు ఉన్నాయి. దీనివల్ల కూలీలు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ నిర్ణయం పైన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని లెక్క చేయలేదు. పైగా వైసీపీకి భజన చేసే బృందం ఏదైతే ఉందో అవన్నీ తప్పదండి, సంక్షేమ పథకాలు భారీ స్థాయిలో ఇస్తున్నారు, ప్రపంచంలోనే ఒక జగన్మోహన్ రెడ్డి గారే ఈ విధంగా సంక్షేమాలు ఇస్తున్నారు కాబట్టి ఈ ఇసుక మీద కావచ్చు, మద్యం మీద కావచ్చు డబ్బు తీసుకోవడం సర్వసాధారణం, దాన్ని తప్పు పట్టడానికి లేదంటూ వాదించారు. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వాటికంటే కూడా ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. మీరు అందరూ చూశారు, పెన్షన్ మొదటి నెలలో 7,000 ఇచ్చారు, 3,000 ఉన్న పెన్షన్ 4,000 చేశారు. అదేవిధంగా సూపర్ 6 పథకాలు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, అమరావతి డెవలప్మెంట్ ఉంది, పోలవరం లాంటి ప్రాజెక్టు నిర్మించవలసిన బాధ్యత ఉంది, వాటికి నిధులు అవసరం. ఇలాంటి టైంలో జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన మద్యం పాలసీ కావచ్చు, ఇసుక విధానం కావచ్చు, సరే కొన్ని రోజులు కళ్ళు మూసుకుని వాటిని కొంచెం అటు ఇటు చేంజెస్ చేస్తే వాటి వల్ల ఎంతో కొంత ఖజానాకు ఆదాయం వస్తుంది. అంటే ఖజానాకు ఆదాయం వచ్చేది 10 రూపాయలు అయితే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు ఈ 5 ఏళ్లలో తినేది 20 రూపాయలు, అది వేరే విషయం. అక్కడ కూడా కొంచెం టైట్ చేస్తే ఖజానాకి ఆదాయం వస్తుంది. సరే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినా కానీ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలని చెప్పేసి వాటిని కంటిన్యూ చేయొచ్చు ఇన్కమ్ కావాలని. కానీ చంద్రబాబు నాయుడు గారు అలాంటి పని చేయకుండా వాటిని సమూలంగా ప్రక్షాళన గావించి మద్యం షాపుల్లో బ్రాండెడ్ మద్యం అమ్మకం, మద్యం రేట్లు తగ్గింపు, అదేవిధంగా ఇసుక విధానాన్ని పూర్తిగా ఎత్తేసి ఉచిత ఇసుక పథకాన్ని ప్రవేశపెడుతున్నారు. దీనివల్ల ఖజానాకి రావాల్సిన అమౌంట్ అనేది తగ్గిపోతుంది. కాకపోతే ప్రజలకి ఇబ్బందికరమైన స్కీములు పెట్టి వాళ్ళు హింసించి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన డబ్బులతో తిరిగి వాళ్ళకే పథకాలు ఇవ్వడం అనే దానికి చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి వ్యతిరేకం. ఆ కోణంలోనే ఇలాంటి పథకాలను తగ్గించేసి తన రాజకీయ చతురత కావచ్చు, తనకున్న అనుభవం ద్వారా కావచ్చు నిధులను సమీకరించి వాటి ద్వారా సంక్షేమ పథకాలు, వాటి ద్వారా అభివృద్ధి పనులు చేపట్టే విధంగా చంద్రబాబు నాయుడు గారి టీం అందుకు తగిన రూట్ మ్యాప్ అయితే సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇది మంచి పరిణామం అని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇసుక విధానం కావచ్చు, మద్య విధానం కావచ్చు, ఇల్లీగల్ వ్యవహారాలు కావచ్చు, ప్రభుత్వాస్తులను తాకట్టు పెట్టడం కావచ్చు, వీటన్నిటి నుంచి డబ్బు తీసుకొచ్చారు. దాన్ని వైసీపీ భజన పరులు అయితే ఖచ్చితంగా కావాలంటే సంక్షేమ పథకాలు చేస్తున్నారు కాబట్టి ఇవి తప్పదన్నట్టు ప్రచారం చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అలాంటి వాటి జోలికి వెళ్లకుండా సంక్షేమ పథకాలు అమలు చేసే విధంగా తన ప్రయత్నాలు అయితే మొదలు పెట్టారు. ఇది ఖచ్చితంగా అందరూ మెచ్చుకోవాల్సిన విషయం. కాకపోతే అసలే లోటు బడ్జెట్, జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోతే కొన్ని లక్షల కోట్లు అప్పు అయితే రాష్ట్రం మీద మోపెళ్ళాడు. వాటికి రోజువారీ వడ్డీలు కొన్ని 100 కోట్లు కట్టాలి. ఈ సమస్యల నుంచి, ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఎలా బయటపడేస్తారు, అదేవిధంగా అభివృద్ధిని, అదే సమయంలో మరో పక్కన సంక్షేమాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారనేది మాత్రం ఎవరికి అంతుచిక్కిన ప్రశ్న. కాకపోతే చంద్రబాబు నాయుడు గారి అనుభవం, ఎన్డీఏ ప్రభుత్వంలో ఆయనకున్న ప్రాముఖ్యత వల్ల ఈ నిధుల విషయం కావచ్చు, ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి రాష్ట్రాన్ని ఒడ్డున పడేయగల కెపాసిటీ చంద్రబాబు నాయుడు గారికి ఉందని నమ్మకం అయితే అందరికీ ఉంది. మరి రాబోయే రోజుల్లో ఈ సమస్యను చంద్రబాబు నాయుడు గారు ఎలా అధిగమించి సక్సెస్ అవుతారనేది చూద్దాం.